చేయండి. ఫస్ట్ ఫోన్ ప్రొఫైల్స్ చూసుకుంటే డిజైన్ రెండింటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. Z9s Pro వచ్చేసి iQOO 12 రెప్లికా లాంటి అనిపిస్తుంది. వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది అండ్ దీంట్లో గ్లాస్ వేరియంట్ కూడా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీనే వస్తుంది. మెటల్ తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది సైడ్స్ వరకు. అదే iQOO Z9s లో చూస్తే వివో ఆఫ్లైన్ సిరీస్ ఉంటాయి కదా, V40 సిరీస్ వస్తున్నాయి. సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇక్కడ మనకు కనబడుతుంది. మొన్న ప్రసాద్ వీడియోలో పర్పుల్ కలర్ ఫోన్ ఒకటి చూశాను, సేమ్ డిజైన్ ఇక్కడ iQOO Z9s లో కనబడుతుంది. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్ గా ఇది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి అండర్ 20,000 లో కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్లాస్టిక్ బాడీనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. Z9s Pro లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ తో మార్కెట్ లో OnePlus Nord CE4 ఉంది, Moto Edge 50 Pro కూడా ఉంది. ఈ ప్రాసెసర్ 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 8,21,000 వరకు దీని యాటిట్యూడ్ స్కోర్ ఉంటుంది. మరి చూద్దాం వచ్చిన తర్వాత చెక్ చేసి ఎంత వరకు స్కోర్ చేసి చూద్దాం. iQOO Z9s లో Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ రోమ్ iQOO Z9s Pro లో కాన్ఫిగరేషన్ మాత్రం LPDDR5 ర్యామ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. UFS 3.1 స్టోర్. రెండు ఫోన్స్ లో సేమ్ సైజ్ డిస్ప్లే వస్తుంది కానీ రెజల్యూషన్స్ వేరు అండ్ బ్రైట్నెస్ నీట్స్ ఎవ్రీథింగ్ వేరు. Z9s లో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కాదు, నార్మల్ 6.7 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా కర్వ్డ్ AMOLED. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ నీట్స్ ఉంటాయి, అక్కడ 4500 nits. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోనే వస్తుంది. ఈ డిస్ప్లేని బట్టి మనకు అర్థమైంది ఏంటి, గేమర్స్ కొంచెం దూరంగా ఉండాలని. మోడరేట్ గేమింగ్ చేసుకునే వాళ్ళకి కర్వ్డ్ డిస్ప్లే పెద్ద డిస్టర్బెన్స్ చేయదు, బట్ మాక్సిమం ప్రయారిటీ గేమింగ్ ఇచ్చేవాలనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే మీకు ఇక్కడ బెస్ట్. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది ఆల్స్ ఉపయోగ వాళ్ళకి కర్వ్ డిస్ప్లే పెద్ద డిస్టర్బెన్స్ చేయదు, బట్ మాక్సిమం ప్రయారిటీ గేమింగ్ ఇచ్చేవాలనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే మీకు ఇక్కడ బెస్ట్. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది ఆల్స్ ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh. అండ్ ఇప్పుడు కెమెరాస్ iQOO Z9s Pro లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సర్ తో వస్తుంది. LYT 700 సెన్సర్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండదు కానీ రేర్ సైడ్ కెమెరాలో మాత్రం 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ iQOO Z9s లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇక్కడ కూడా సేమ్ సెన్సర్ Sony IMX882 వచ్చే అవకాశం ఉంది. కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా 4K రికార్డ్ చేసుకోవచ్చు కానీ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి మిస్ అవుతుంది. అండ్ అడిషనల్ గా Z9s లో ఉండకపోవచ్చు, Z9s Pro లో మాత్రమే AI ఇమేజ్ ఎన్హాన్సింగ్ ఫీచర్స్ తీసుకొస్తారు. అంటే ఫోటోస్ ని కొంచెం బెటర్ గా కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి బెటర్ గా వచ్చేలాగా, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకునేలాగా మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ గురించి చూద్దాం. 5500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. 80 వాట్ చార్జర్ iQOO Z9s Pro లో ఉంటుంది. iQOO Z9s లో మేబీ 44 వాట్ చార్జర్ ఇస్తారేమో. ఇంకా IP రేటింగ్స్ పరంగా iQOO Z9s Pro IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, స్ప్లాష్ రెసిస్టెంట్. దాంతో పాటు ఆక్వా టచ్ ఫీచర్ ఒకటి తీసుకొచ్చే అవకాశం ఉంది. iQOO Z9s లో IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక్కడ డస్ట్ కి వాటర్ కి రెండింటికి కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఏమి ఉండదు, జస్ట్ రైన్స్ కంటే వానకల చినుకుల వరకు ఇది సర్వైవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా iQOO Z9s Pro అండ్ iQOO Z9s కి సంబంధించి రూమర్స్ అండ్ లీక్స్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్. చూద్దాం ఆగస్ట్ 21వ తారీఖున ఈ ఫోన్స్ ఆఫీషియల్ గా లాంచ్ అయిపోతే, లాంచ్ అయిన తర్వాత ఇంకొక వీడియో డెడికేటెడ్ గా చేస్తాను. అండ్ ఆ ఫోన్స్ తెప్పించి స్టార్టింగ్ లో చెప్పినట్లు రివ్యూస్ అండ్ డెడికేటెడ్ కెమెరా రివ్యూస్ అన్ని మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా.